ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ 9, 10వ తేదీల్లో వీరికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ధన నష్టం కలగకుండా తిరిగి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఏ విధంగా ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, గ్రహాల మార్పు వీరిని ఏ విధంగా మారుస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు గ్రహాలు ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి అనుకూలత లేవు అనేవి తెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వారు గ్రహాలను బట్టి వీరి ఆలోచన విధానం ఏ విధంగా మారుతుంది, ఆలోచనల్లో ఎలాంటి మార్పు అనేది వస్తుంది, ఆర్థికంగా నష్టం జరగకుండా ఏ విధంగా ఉండాలి అనేవి పూర్తిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. అలాగే ముఖము చూసి చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు ఎలాంటి సమస్య ఉన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. రాశివారు ఏ విషయంలోనైనా మధ్యవర్తగా ఈ 2 రోజులకు వెళ్ళకండి. ఎందుకంటే చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా చేయకపోయినా సరే కానీ ఆర్థికంగా నష్టాలు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మధ్యవర్తిగా ఏ విషయంలోకైనా వెళ్ళినట్లయితే అది మీపై నింద వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా నష్టం కలిగిస్తుంది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా రావచ్చు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే స్నేహితులతో కాస్త సమయం గడపండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోపం అనేది చాలా తగ్గుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఈ 2 రోజులు డబ్బు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి మరియు తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బు ఇచ్చినా తీసుకున్నా అది చాలా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అది అవసరానికి డబ్బు ఖర్చు చేయకుండా అనవసర ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ 2 రోజుల్లో డబ్బు ఇవ్వకండి లేదా తీసుకోకండి. ఇలా చేయడం వలన మీకు కాస్త కష్టాలు నష్టాలు అనేవి తగ్గవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఇతరులతో వివాదాలు కూడా కలగవచ్చు. మీకు కోపం తెప్పించేలా మాట్లాడవచ్చు లేదా మిమ్మల్ని అవమానించి కించపరిచేలా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరితోనైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి లేదా అనవసరంగా ఎవరిని మీట్ అవ్వకపోవడం ఈ 2 రోజులు మీకు చాలా ముఖ్యం. అలాగే వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక సంబంధం అనేది రాబోతుంది. ఆ సంబంధం మీకు అనుకూలంగా మారకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని అవమానించేలా లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజుల్లో వచ్చే సంబంధాలు మీరు ఆపడం చాలా ముఖ్యం. ఏ విషయంలోనైనా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు లేదా వ్యాపారంలో, ఉద్యోగంలో ఎవరితోనైనా డిస్కషన్ చేసుకునేటప్పుడు కాస్త ఆలోచించి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ముందుగా నిర్ణయం తీసుకోకండి. మీ నిర్ణయం ఆలస్యమైనా సరే కానీ సరైన నిర్ణయంతో ముందడుగు వేయండి. ఇలా చేయడం వలన కాస్త ఇబ్బందులు తగ్గవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మీకు గ్రహాలు కొన్ని విషయాలలో అనుకూలంగా లేవు. కాబట్టి మీ ఆలోచన విధానం అనేది కూడా
చాలా తక్కువగా అవుతుంది. అలాగే ఏదైనా సాధించాలని అనుకొని పట్టుదలతో ఉన్నవారు ఈ విషయంలో సాధించగలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు మీకు సానుకూలంగా లేకపోయినా సరే మీ సమయం అనేది గుడ్ టైం అనేది రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారు పట్టుదలతో ఉన్నట్లయితే ఏ విషయంలోనైనా విజయం సాధించి భవిష్యత్తు అందంగా మార్చుకునే సమయం కూడా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆచితూచి అడుగు వేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి కొన్ని విషయాలలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆ కొన్ని విషయాలలో ఎలాంటి విషయాలు అనేవి తెలుసుకుందాం. జూన్ 10వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ రాశి వారికి అనుకోకుండా ఒక మార్పు అనేది వస్తుంది మరియు సామాజిక గుర్తింపు అనేది వస్తుంది. అలాగే మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉండడం వలన పూర్తిగా ఈ రోజు నుండి మీ జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. జూన్ 10వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి సూర్యుని వల్ల కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఈరోజు సాయంత్రం తర్వాత గౌరవం అనేది మీకు చాలా పొందబోతారు. ఆ గౌరవంతో మీరు ఎంతో సంతోషంగా మానసిక ఒత్తిడి ఇంతకాలంగా ఉన్న సమయం అనేది మర్చిపోయి చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒక చిన్న సూచన ఏమిటంటే ఇంతకాలంగా మీరు పడ్డ కష్టాలకు అవమానాలకు ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ముగింపు అనేది వస్తుంది. కాబట్టి మీరు కొన్ని విషయాలలో అహంకారం అనేది చాలా తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మీరు ముక్కుసూటిగా వెళ్తారు, ఎవ్వరు నాతో అవసరం లేదు, ఎవ్వరి సహాయం తీసుకోను అని చాలా గర్వంగా ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులకు ఇది అహంకారంగా కనిపించవచ్చు. కాబట్టి అహంకారమే మీకు వచ్చే అవకాశాలు తొలగిపోయేవి జరుగుతాయి. కాబట్టి మీరు ఈ రోజున అహంకారం అనేది మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం వలన మీకు కొన్ని రోజుల పాటు అది చాలా సంతోషంగా కనిపించవచ్చు. ఇంతకాలంగా నేను ఈ విధంగా ఉంటున్నానా, ఇంత అహంకారంగా ఉంటున్నానా అని మీకే తేడా తెలుస్తుంది. ఈ సింహరాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో అదృష్ట స్థానంలో బుధుడు సంచారం వలన వీరికి ధనయోగం అనేది ఈ రోజు నుండి పట్టబోతుంది. కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా పాటించి మిగతా విషయాలలో ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నించండి. అన్నింట్లో విజయం మీదే అవుతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండి మరికొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆర్థికంగా ఎదగడానికి కష్టపడండి. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యమైన విజయం మాత్రం మీదే అవుతుంది. రోజు నుండి మీ అదృష్టం చాలా బలపడుతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారంతో మీకు ధనయోగం అనేది పట్టబోతుంది. ముఖ్యంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలలో వ్యాపారం ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఉద్యోగంలో ఏ విధంగా సమయం అనేది కేటాయించాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలు అన్నీ తెలుసుకుంటారు. అలాగే కొత్త పరిచయాలు మీకు అదృష్టం మాత్రమే ఇస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులతో మాత్రం కొత్త పరిచయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సింహరాశి వ్యక్తులకు ఈ విషయంలో చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని పూర్తిగా నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని గతంలోనే తెలుసుకొని జాగ్రత్తగా ఉన్న ఈ సింహరాశి వ్యక్తులు ఇప్పుడు మరో తప్పటడుగు మాత్రం అస్సలు వేయరు.